సెలబ్రేట్ చేసుకుంటున్న యోగా ప్రారంభించాం. యోగా చేయటం అనేది ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశం. అది అయితే ఈ యోగా ఒకరోజు ఒక నెల చేసేది కాదు, ఇది జీవితంలో ఒక భాగంగా చేయాలి. మనం మొదటి నుంచి మన కాలకృత్యాలు ఎట్లాగో, భోజనం ఎట్లాగో, యోగా అనేది కూడా పొద్దున్నే లేవగానే ఒక భాగం అయిపోవాలి. నిద్ర లేవడం ఇది చేయాలి మనం కాలకృత్యాలతో పాటు. అట్లా చేసుకుంటే మన వయోపరిమితి పెరుగుతుంటుంది. వయస్సు పెరిగే కొన్ని దాని ప్రతిఫలాలు, దాని యొక్క లాభాలు మనకు తెలుస్తాయి. యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు చేసిందంతా కూడా మనకి 50 60 పనికొస్తుంది. ఇప్పుడు మేమంతా కొంచెం 50 60 స్టార్ట్ చేసాం కాబట్టి ఆ ప్రతిఫలాలు ఇప్పుడు చేసిన దానికే మాకు వచ్చిన యోగా కనపడుతుంది. కానీ ముందు నుంచి చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఒక వే ఆఫ్ లైఫ్, జీవన విధానంగా మారిపోవాలి. అందరికీ, స్త్రీలకి, పురుషులకి, బాలులకి, బాలికలకి, మొత్తానికి కూడా ఈ యొక్క జీవిత విధానంగా మారితే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. తర్వాత ఉత్సాహంగా ఉంటాం. పొద్దున్నే లేవటం అలవాటు చేసుకుంటాం. ఇప్పుడంతా ఎక్కువగా లేటుగా లేస్తున్నారు. దానివల్ల పొద్దున్నే 5 to 6 తర్వాత 6:30 మధ్యలో ఉన్న వాల్యుబుల్ టైంని అప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. యోగా అవగానే మీరు పుస్తకాలు తీసుకుంటే చాలా చక్కగా ఎక్కేస్తుంది. యోగా అవగానే ఏదన్నా మీరు ఆ రోజు చేయాల్సిన పనుల గురించి, ప్రాజెక్ట్ గురించి చూస్తే చాలా మంచి ఐడియాలు వస్తాయి. కాబట్టి మీ అందరికీ ఒకటే సలహా ఏంటంటే చిన్నప్పటి నుంచి, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చేయండి, యంగ్స్టర్స్ కూడా యోగాని ఒక జీవన విధానంగా అలవాటు చేసుకోండి. ఎక్సర్సైజ్, వాకింగ్ ఎట్లాగో చేస్తారు, యోగాతో పాటు వాకింగ్ కూడా చేయాలి. ఒక 15-20 నిమిషాలు చేయాలి పెద్దవాళ్ళకి. అది హార్ట్కి చాలా మంచిది. సో అట్లాగే యోగాని మాత్రం జీవిత విధానంగా చేసుకోవాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.